మనలో చాలా మందికి ఇంటి దగ్గర బౌలింగ్ వేసినప్పుడు మన బౌలింగ్ స్పీడ్ ఎంత వస్తుందో అని చిన్న క్యూరియాసిటీ ఉంటది. ఇంటి దగ్గర ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో మీ మొబైల్ తోనే బౌలింగ్ స్పీడ్ చూసుకోవచ్చు. వీడియోని సేవ్ చేసుకోండి. బౌలింగ్ స్పీడ్ ఎలా చూసుకోవాలో మొత్తం ప్రాసెస్ చెప్తాను. ప్లే స్టోర్ లోకి వెళ్లి బౌలోమీటర్ అనే యాప్ ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇందులో 2 ఆప్షన్స్ ఉంటాయి. క్విక్ ట్యాప్, ఇది ఓపెన్ చేయగానే మీకు స్పీడోమీటర్ వస్తుంది. అందులో బౌలర్ బాల్ రిలీజ్ చేయగానే స్టార్ట్ బటన్ నొక్కి బాల్ బ్యాట్స్మెన్ కి రీచ్ అవ్వగానే స్టాప్ బటన్ నొక్కండి. బౌలింగ్ స్పీడ్ అనేది వస్తుంది. అండ్ రెండో ఆప్షన్ ఇంపోర్ట్ వీడియో. మీరు ఆల్రెడీ బౌలింగ్ యాక్షన్ ని తీసిన వీడియో ఇందులోకి ఇంపోర్ట్ చేసుకున్నాక కరెక్ట్ గా బౌలర్ బాల్ రిలీజ్ చేసినప్పుడు పైన ఉన్న రిలీజ్ పాయింట్ ని ప్రెస్ చేయండి. అలా పక్కనున్న +1 ఫార్వర్డ్ బటన్ ని క్లిక్ చేస్తూ బాల్ బ్యాటర్ కి రీచ్ అవ్వగానే రీచ్ పాయింట్ ని క్లిక్ చేయండి. అప్పుడు మీకు బౌలింగ్ స్పీడ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇది ఎంత అక్యురేట్ గా ఉందో చెక్ చేయడానికి నేను మ్యాచ్ ఫుటేజ్ ని తీసుకున్నాను. రిలీజ్ పాయింట్ అండ్ రీచ్ పాయింట్ ని సెలెక్ట్ చేస్తే 148.2 km/h వచ్చింది. ఇప్పుడు మ్యాచ్ ఫుటేజ్ లో ఎంత వచ్చిందో చూద్దాం. 148.4 km/h. పర్లేదు, అక్యురసీ బానే ఉంది. ఈ మొబైల్ యాప్ లో మీరు గమనించాల్సింది ఏంటి అంటే ఇది 100% అక్యురేట్ అయితే కాదు. +or- 3 km/h తేడా అయితే ఉంటది. కానీ మన ఇంటి దగ్గర సరదాగా మన స్పీడ్ ని చూసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. ఇంకెందుకు లేట్, మరి యాప్ ని ఇన్స్టాల్ చేసి మీ బౌలింగ్ స్పీడ్ ఎంతో చూడండి. అలాగే మీ ఫాస్ట్ బౌలింగ్ ఫ్రెండ్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి.